ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి రోజున మన దేవాలయం పండగ. ఏం పేరు మన దేవాలయం పండగ? ఏ రాజుల పండగ? ముగ్గురు రాజుల పండగని మనం చేసుకుంటున్నాం. ఈ ముగ్గురు రాజుల పండగ రోజున దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటి? దేవుడు మనతో మాట్లాడేటటువంటి సందేశం ఏంటి అనంటే, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథము, నూతన దేవాలయము పూర్వపు దేవాలయము కంటే వైభవముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. తీయలేదు కదా, అగ్గి గ్రంథం దొరకలేదు కదా, 1384 పేజీ దగ్గర ఉంటుంది చూడండి. వెతుకుతున్నారు ఇంకా చాలామంది. చదవమ్మా, మరలా చదవండి. ఏ దేవాలయం? నూతన దేవాలయము పూర్వపు దేవాలయము కంటే. ఇక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి నూతన దేవాలయం, రెండవది పూర్వపు దేవాలయం. నూతన దేవాలయం అనగా ఏంటి? సో నూతన దేవాలయం నూతన దేవాలయం పాత దేవాలయము కంటే వైభవముగా ఉంటుందట. ఇప్పుడు నూతన దేవాలయం అనగా నూతన యెరూషలేం. నూతన యెరూషలేము అనగా పరలోక రాజ్యం. దర్శన గ్రంథములో 21వ అధ్యాయము చూస్తే 1వ వచనం నుండి మనకు అక్కడ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంతట నేను ఒక కొత్త దివిని ఒక కొత్త భూమిని చూచి తిని. మొదటి దివి భువి అదృశ్యమాయను, సముద్రము కూడా అదృశ్యమాయను. అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును గాంచి తిని ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణ వనర్చుకొని సిద్ధపడిన వధువలే ఉండెను. నూతన దేవాలయం, వైభవమైన దేవాలయం, మహిమ కలిగిన దేవాలయం ఏమిటి అంటే అది నూతనమైన యెరూషలేం. ఆ నూతన యెరూషలేమే పరలోక రాజ్యం. హగ్గీ గారు ఏమంటున్నారంటే, అయ్యా నూతన దేవాలయము వైభవంగా ఉంటుంది. దేనికంటే అంటే పాత దేవాలయము కంటే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పాత దేవాలయం ఎవరు? పాత దేవాలయం అంటే ఏంటో తెలుసా? మనమే దేవునికి ఆలయం. దేవాలయాలు 3 రకాలు, ఓకేనా? మొదటిది, నీ హృదయమే దేవునికి ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం. ప్రతి బిడ్డ హృదయం దేవునికి ఆలయం. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. మిమ్మందరినీ యథార్థంగా అడిగే ఒక ప్రశ్న, నా హృదయము దేవుడికి ఆలయం అన్నవాళ్ళు చప్పలు కొట్టండి. నిజంగా అయితే నీ గుండెలో దేవుడు ఉంటే, నీ బ్రతుకులో దేవుడు ఉంటే, నీ ఇంట్లో దేవుడు ఉంటే, ఫోటో కాదు. చాలామంది ఫోటో ఉంటే దేవుడు ఉన్నట్టు అనుకుంటారు. పౌలు గారు అంటున్నారు, అమ్మా నీ హృదయమే దేవుడికి. ప్రభు అంటున్నారు, మనము లోకానుసారులకు ఏం చెబుతామంటే, ప్రేమలో పడ్డవాళ్ళు ఏం చెబుతారంటే, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా గుండె చొప్పుడు అంటారు. పనికి మాలిన మాటలు. కానీ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? నీ హృదయములో నేను ఉండాలమ్మా, నీ హృదయము నాకు మందసం కావాలమ్మా,
నీ హృదయం నాకు ఆలయం కావాలి. సో అందుకే ప్రభు అంటున్నారు, అదిగో నూతన దేవాలయము, వైభవమైన దేవాలయం, నూతన దేవాలయము, నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో నువ్వు అడుగు పెట్టాలంటే నీ హృదయం ముందు దేవుడికి ఆలయంగా ఉండాలి. ఇది మొదటిది. రెండవది, దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము. ఎవరట? క్రీస్తు శరీరం. మనమందరము క్రీస్తు శరీరము. ఎలా అయ్యాము క్రీస్తు శరీరము? నీవు క్రీస్తు శరీరమేనా? అసలు నీవు క్రీస్తు శరీరములో భాగమని నీకు తెలుసా? అది క్రీస్తు శరీరం అని నీకు ఎలా తెలుసు? గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. సో ఎవరైతే జ్ఞానస్థానము పొందారో, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 4వ వచనం. కనుక వినండి జాగ్రత్తగా, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. కనుక మనము జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడితిమి. ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయనా తండ్రి ప్రభావము చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా తప్పక. మీకు విషయం తెలుసా? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఎవరైతే బాప్తిస్మము పొందారో వారందరూ పునరుత్థానుడైన యేసయ్య దేహంలో భాగం. గుర్తుపెట్టుకోండి బాగా. బాప్తిస్మము పొందితే రక్షణ వచ్చింది కాదంటలా, కానీ వాక్యం ఏం పలుకుతుందంటే ఎవరైతే బాప్తిస్మము పొందారో వారందరూ యేసయ్య దేహంలో భాగం. వాక్యం ఏం పలుకుతుంది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఈ విధంగా మనకి వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా. 12వ అధ్యాయం చూద్దాం, 13వ వచనం అట్లే చూడండి జాగ్రత్త. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి దేంట్లోకి? ఈ ఒకే శరీరము ఎవరి శరీరం? యేసయ్య శరీరం. యేసయ్య శరీరం ఏ శరీరము? పునరుత్థాన శరీరమా? పునరుత్థానం కాకముందు శరీరమా? బాప్తిస్మము పొందినటువంటి మనమందరము బాప్తిస్మము ద్వారా యేసయ్య పునరుత్థాన దేహములో పాలిభాగస్థులమయ్యాము. ఎప్పుడైతే యేసయ్య పునరుత్థాన దేహములో పాలిభాగస్థులయ్యారో అప్పుడు మనమందరము క్రీస్తు దేహం. ఎప్పుడైతే మనమందరము క్రీస్తుకు దేహం అయ్యామో అప్పుడు క్రీస్తు దేహము దేవునికి ఆలయం. ప్రైజ్ ద లార్డ్. నా మొట్టమొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. నిజం చెప్పండి, యథార్థం చెప్పండి, అబద్ధం ఆడకండి, సరేనా? దేవుడికి మాత్రమే తెలుసు. మానవుని హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడు ప్రభు. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న, నా హృదయము దేవునికి ఆలయం అన్నవాడు చప్పలు కొట్టండి. చూసారా? గట్టి చెప్పలేకపోయారు. రెండవది, పితా పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మము పొందిన నేను నా యేసయ్య దేహంలో భాగం అన్నవాడు చప్పలు కొట్టండి. లాజిక్ లేదు. యేసయ్య దేహం పవిత్రమైన దేహం. యేసయ్య దేహంలో పాలిభాగస్తులు మీరు. మరి యేసయ్య దేహంలో పాలిభాగస్తులు మీరైనప్పుడు మీ దేహము కూడా పవిత్రమైనదే. మీ దేహము కూడా పవిత్రమైనదైనప్పుడు నీ గుండెల్లో దేవుడు ఉన్నాడా లేడా? మరిందా లేడన్నారు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? వ్యర్థమైందా?
అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. సో ఇక్కడ నుండి మనము లోకానుసారులకి ఐ లవ్ యూ చెప్పకూడదు, యేసయ్యకి మాత్రమే. ఎందుకనగా మన హృదయం ఆయనకి ఆలయం, మనం ఆయన దేహంలో భాగం. ప్రభు అంటున్నారు, అమ్మా బాప్తిస్మము ద్వారా మీ దేహాన్ని ఆలయంగా చేసుకున్నారు, నాలో మీరు భాగమయ్యారు. ఇప్పుడే ఇంత అద్భుతంగా ఉంటే అదిగో మరొక దేవాలయం ఉంది, అది నూతన యెరూషలేము, ఎంతకంటే వైభవంగా ఉంటుందమ్మా అని చెబుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. మీకు ఈ ఆలయం కావాలా, నూతన ఆలయం కావాలా అమ్మా? నూతన ఆలయం అంటే పడగొట్టి కట్టడం కాదు. ఏ ఆలయం? నూతన ఆలయం అంటే పరలోకమనే నూతన, అయ్యా పరలోకమనే నూతన ఆలయం కావాలి అన్నవాడు చెప్పకూడదమ్మా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక ఆవిడ అందట, నేను పరలోకానికి వెళ్ళాలండి అని అంది. అప్పుడు నేను అన్నాను, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే చచ్చిపోవాలి అన్నా. ఏమన్నా? అయితే నేను చనిపోనయ్యా అంతే. ఆవిడ, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే చనిపోవాలన్నాను. ఆవిడంటుంది, మీకు మైండ్ ఉండి మాట్లాడుతున్నారా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారని అడిగి. అమ్మా చూడమ్మా, పరలోకం అనగా నూతన యెరూషలేం, పరలోకములో పరిశుద్ధులు ఉంటారు, పరలోకములో నీతిమంతులు ఉంటారమ్మా. ఆ పరిశుద్ధుల సహవాసములో నీవు పాలిభాగస్తురాలు కావాలంటే పాపపు విషయములో నువ్వు కూడా చనిపోవాలి అని చెప్పానండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అయితే మన ఆలయం దేవుడికి, మన హృదయం దేవుడికి, మన దేహాలు దేవుని దేహంలో భాగం. ఈ దేహము నూతన యెరూషలేమైన పరలోకానికి చేరాలంటే చేయవలసినటువంటి పనులు 3. ఎన్ని? 3. 1 పడగొట్టాలి, 2వది నశించాలి, 3వది కప్పుకోవాలి. చెప్పండి 3 ఏంటో? 1 పడగొట్టాలి, 2వది నశించాలి, 3వది కప్పుకోవాలి. సరేనా? అర్థమైంది. అంటే క్రీస్తు దేహములో భాగమైన మనం ఆ నూతన యెరూషలేములో నూతన దేవాలయ వైభవాన్ని పొందుకోవాలంటే ఈ 3 పనులు చేయాలి. మొదటిది పడగొట్టాలి. యేసయ్యే చెప్పారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 2 బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తీద్దామా? యోహాను శుభవార్త 2వ అధ్యాయము తీసారా? వెరీ గుడ్. 20వ వచనం చదువుదామా? 19 నుండి చదవండి. అందుకు యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని. అమ్మా, ఏ ఆలయాన్ని పడగొట్టాలా? ఈ ఆలయం. ఏంటిది ఆలయం? నూతన యెరూషలేం. అక్కడ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం. సరేనా? అక్కడేమంటారు? ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, దీనిని నేను 3 రోజుల్లో. నిజంగా పలికింది యేసు ప్రభువారు తన శరీరం అనే ఆలయం గురించి. మరి మనం కూడా ఆయన శరీరంలో ఆలయమే కానీ పవిత్రత అయితే లేదు. ఆయన శరీరంలో ఆలయమే కానీ ఆయనకున్న మంచితనం మనకి, ఆయన శరీరంలో ఆలయమే కానీ ఆయనకున్న నీతి మనకి, ఆయన శరీరంలో ఆలయమే కానీ ఆయనకున్న తగ్గింపుతనం మనకి ఎలా ఆలయం అవుతారు? అందుకే ప్రభు అంటున్నారు, అమ్మా ఆ నూతన దేవాలయ వైభవంలో మీరు పాలు పంచుకోవాలంటే పడగొట్టండి. ఏం పడగొట్టాలా? మనలో పుట్లుగా పెరుగుతున్న పాపాన్ని పడగొట్టండి. ప్రైజ్ ద లార్డ్. దేన్ని పడగొట్టాలి? మనలో పెరుగుతున్న కోపం, మనలో పెరుగుతున్న ద్వేషం, మనలో పెరుగుతున్న అసూయ, మనలో పెరుగుతున్న గర్వాన్ని మనం పడగొట్టాలి. ఎప్పుడైతే నువ్వు పడగొడతావో అప్పుడు దేవుడు నీకు నూతన దేవాలయ వైభవాన్ని చూపిస్తాడు. ఆ నూతన దేవాలయంలో నువ్వు అడుగు పెడతావు. కాబట్టి మరి పండగ రేపు అందరూ చక్కగా స్నానాలు చేసి దివ్య బలి పూజకు వస్తారు. వస్తూ చక్కగా బాగుంది అనుకుంటారు.
కదా. జరిగిన సంఘటన చెబుతా. ఒకే ఇల్లు, తోడు కోడళ్ళు ఇద్దరు శుభ్రంగా స్నానం చేసి దేవాలయానికి వస్తూ ఉన్నారు. ఎక్కడికి వస్తున్నారు? కొత్త చీరలు కట్టుకున్నారు, చేతిలో బైబిల్ పెట్టుకున్నారు, చక్కగా బయలుదేరారు. ఇద్దరు ఒకేసారి దేవాలయ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మెయిన్ గేట్ కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఉన్న మొహాలు సైడ్కి తిరిగాయి. ఎక్కడ తిరిగాయి? స్ట్రైట్గా ఉన్న మొహాలు సైడ్కి తిరిగాయి. అప్పుడు విచారణ గురువు అడిగారు, అక్కడ వరకు బాగానే వచ్చారు ఏమ్మా అంటే, ఈ పండుగ రోజున ఈ మొహం చూడటం నాకు ఇష్టం లేదు, ఆమెతో మాట్లాడటం నాకు ఇష్టం లేదన్నట. ఎందుకంటే ఆ తోడు కొడలు పడదు. అర్థమైందా? చక్కగా నూతన వస్త్రాలు కట్టుకుంటారు, శుభ్రంగా స్నానాలు చేస్తారు, కొత్త బట్టలు కట్టుకుంటారు. కానీ కోపం ఉన్న వాళ్ళతో, ద్వేషం ఉన్న వాళ్ళతో, అసూయ ఉన్న వాళ్ళతో, పగ ఉన్న వాళ్ళతో, నీ మనసు గాయపరిచిన వాళ్ళతో, నీ మనసును బాధ పెట్టిన వాళ్ళతో నువ్వు మాట్లాడతావా? ఆహా. ఎవరితో అయినా మాట్లాడతా కానీ ఆమెతో, ఎవరింటికైనా వస్తా కానీ ఆమె ఇంటికి నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి. ఇంకా కొంతమంది అంటారు నాకు పౌరుషం లేక కాదు. ఇంకా కొన్ని మాటలు అంటారు, మనిషికి పుడితే ఆ ఇంటి గుమ్మం నేను తొక్కను. దేవుడు ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడాల. పాపుల ఇంటికి వెళ్ళాడు, రోగుల ఇంటికి వెళ్ళాడు, వ్యభిచార స్త్రీ ఇంటికి వెళ్ళాడు, జకరియా ఇంటికి వెళ్ళాడు, లేవి ఇంటికి వెళ్ళాడు. పడగొట్టుకున్నారు, పాపాన్ని పడగొట్టారు, ద్వేషాన్ని పడగొట్టాడు, గర్వాన్ని పడగొట్టారు, డబ్బు మీద కూర్చున్న అహాన్ని పడగొట్టారు. ప్రభు అంటున్నాడు, ఆ నూతన యెరూషలేము ప్రధానమైనటువంటి ఆ మహిమ కలిగిన దేవాలయంలో నువ్వు అడుగు పెట్టాలంటే యేసయ్య పలికినట్టుగా ఈ పాపపు దేహాన్ని మీరు పడగొట్టండి. అప్పుడు అంటాడు, 3వ రోజున నేను తిరిగి 3 రోజులు అవసరం లేదండి. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసయ్య కూడా పడగొట్టాడు. ఏం పడగొట్టాడో చూద్దామా? బైబిల్ చూద్దామా? 13వ వచనం చదవండి. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. రేపు మన ఊరోళ్ళు అందరూ వస్తారు. లైటింగ్ బాగుంది, డెకరేషన్ బాగుంది, మీ చీరలు బాగున్నాయి, భోజనాలు కూడా బాగున్నాయి. సో పండగ అనమాట. నెక్స్ట్ 14వ వచనం. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పౌరాలు అమ్మేవారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూశాను. అదే కదా, దేవాలయంలో ఏం జరగాల? ప్రార్థన జరగాల. దేవాలయంలో ఏం జరగాల? ఆరాధన జరగాల. దేవాలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం. దేవాలయ పండగని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేయకూడదు. మన దేహం అనే ఆలయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం, మన దేహం అనే క్రీస్తు ఆలయాన్ని అడ్డం పెట్టుకొని ఏ పాపం. దేవుడు ఏం చేశాడు? కొరడా పేని ఆ వ్యాపారం చేసే వాళ్ళందరినీ బయటికి, దానినే పడగొట్టడం అంటే. ఇప్పటి వరకు ఈ దేహంతో ఏ వ్యాపారం చేశావో, ఈ ఆలయంతో ఏ పాపం చేశావో ప్రభు అంటున్నాడు, ఇలా పాపము చేసిన ఆలయాన్ని, పాపము చేసిన దేహాన్ని, పాపము చేసిన దాన్ని పడగొట్టు, మరలా నీ బ్రతుకును నేను నిలబెడతాడట. ఎవరి బ్రతికైతే నిలబడుతుందో, ఎవరి బ్రతికైతే నిలబెట్టబడుతుందో వారట నూతన దేవాలయ మహావైభవాన్ని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే విచారణ గురువులు ఏం చేశారు? పాప సంకీర్తన కార్యాన్ని, ప్రైజ్ ది లార్డ్. సో యేసయ్య ఏం చేశాడు? 15వ వచనం. ఆయన త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలికి తోలెను. నేనేమంటానంటే, నీ ఒంట్లో, నీ ఇంట్లో, నీ మైండ్లో, నీ నోట్లో ఉన్న పాపమంతా బయటికి తోలేయాల. ఈ దోలం కుక్కలను దోలుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ప్రతిరోజు దేవాలయానికి వచ్చే ఓ సోదరి, ఎప్పుడు గుడికి రాని మరొక సోదరి, ఇద్దరు సోదరులు. ఆమెమో రోడ్డు మీద ఉంది. ఎవరు? ఎప్పుడు ప్రార్థనకు వచ్చే ఓ సహోదరి
రోడ్డు మీద మరొక స్త్రీతో మాట్లాడుతుంది. ఈ ప్రార్థనకు రానామె ఏం చేస్తుందంటే తిడుతుంది. అప్పుడు ప్రార్థనకు వచ్చామా, అక్కడ కుక్క ఉంది. ఆ కుక్కను వంక పెట్టుకుని ఆ కుక్కను తిడుతుంది. ఈ పండగ రోజున ఇలాంటివన్నీ వదిలేయాలి. బూజు దులిపితే పోదు పాపం, బొంతలు ఉతికితే పోదు పాపం, ఇంటికి రంగులేస్తే పాపం పోదు. యేసు ప్రభు వారు కొరడాపేని వ్యాపారం చేసేవాళ్ళని, పాపాలు చేసేవాళ్ళని, డబ్బులు మార్చేవాళ్ళని, దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసేవారిని తోలినట్టుగా మనం కూడా మనలో ఉన్న పాపాన్ని బయటికి తోలాల. తోలితేనే పడిపోయిన నీ బ్రతుకును నా యేసయ్య నిలబెడతాడు. గట్టికి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో అందుకే ఏం చేయాలా? పడగొట్టాలి. దేన్ని పడగొట్టాలి? పాపమును పడగొట్టాలి. ఉదాహరణకి జకయ్య చెట్టు దిగి కిందకి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జకరియా ఎవరో తెలుసా? ధనవంతుడు. ఎక్కడెక్కి కూర్చున్నాడు? ధనం అనే అహం మీద ఎక్కి కూర్చున్నాడు. ప్రభు అంటున్నాడు, జకయ్య నువ్వు రక్షించబడాలంటే దాని దిగి కిందకి దాని. అప్పుడు అన్నాడు, ఆయన వచ్చి నాకు పడగొట్టాడు. సగం పేదోడికి ఇచ్చాడు, 4 వంతులు అన్యాయం చేసిన వాడికి ఇచ్చాడు, 1 వంతు తనకి పడగొట్టాడా లేదా? జకరియా డబ్బుతో సంపాదించుకున్న పేరును పడగొట్టాడు, దేవుడు ఆ బిడ్డని నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మేము కూడా నిలబెట్టబడాలనుకుంటున్న వాళ్ళు గట్టి చప్పలు కొడదామా? నిలబెట్టమంటే కాళ్ళ మీద కాదమ్మా, నిలబెట్టమంటే వాక్యం అనే పునాది మీద. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటిది. రెండోది ఏంటిది అమ్మా? నశించాలి. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను శుభవార్త 12. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. ఏమవుతుందట? విస్తారముగా. గోధుమ గింజ భూమిలో పడే వరకు గింజలాగే ఉంటుంది. గింజ భూమిలో పడిన తర్వాత ఏమొస్తుంది? మొలకు వస్తుంది, నూతన జీవితం. ఈ గోధుమ గింజ భూమిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? దాని చుట్టూరు ఉన్నటువంటి ఆ తోలు అంటాం కదా, అదేమవుతుంది? భూమిలోనే నశించిపోతుంది. మట్టి కార్యాలు, లోకపు కార్యాలు, శారీరక వాంఛల విషయంలో నువ్వు ఎప్పుడైతే నశిస్తావో నీకు ఒక కొత్త జీవితం వస్తుంది. గింజ బయటకు వచ్చిందా? గింజలో నుంచి నూతనమైన బ్రతుకు బయటకు వచ్చిందా? గింజలో నుంచి నూతన మొక్క వచ్చింది. అదేవిధంగా శారీరక వాంఛలు నశించినప్పుడు, లోక వాంఛలు నశించినప్పుడు, లోక విషయాలలో నువ్వు నశించినప్పుడు, ఎప్పుడైతే నువ్వు అలా లోక విషయాలు నశిస్తావో అప్పుడు దేవుడు నీకు నూతనమైన జీవితం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని బిడ్డలారా, నశించడానికి సిద్ధంగా ఉన్నారా? నశించడం అంటే ఏంటో తెలుసా? కోపం వచ్చింది, దిగమింగుకోవటమే. తిట్టాలని వచ్చింది, తిట్టకుండా ఉండటమే. తాగాలనిపించింది, తాగకుండా ఉండటమే. సీరియల్ చూడాలనిపించింది, చూడకుండా ప్రార్థనకి రావటమే. ఇష్టమైన దానిని త్యాగం చేయాలి, ఎదుటి వారి మనసును గాయపరిచే దానిని ప్రక్కన పెట్టాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారు పాపపు విషయంలో నశించిన వారు అవుతారు. దేవా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోనమంటే లేదు, మనిషి కేవలం రొట్టె వలన బ్రతకడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన. ఆహారం అనే తిండిపోతు తనమనేటటువంటి కోరికను మనం చంపేయాలి. నీవు నన్ను ఆరాధిస్తే ఈ రాజ్యాన్ని నేను నీకు రాసి ఇస్తా. నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధింపరాదు. చూడండి, ఆ ధన వ్యామోహం అనేటటువంటి ఆశను నశించాడు, తండ్రిని మాత్రమే ఆరాధన. పాపపు విషయంలో నశించాల.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గోధుమ గింజ నశించింది, కొత్త మొక్క వచ్చింది. పాప విషయంలో నువ్వు చనిపో, నువ్వు కూడా కొత్త కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది రెండవది. మూడవది, దేవుని బిడ్డల కప్పుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? చలికాలం కదా, దుప్పట్లు కప్పుకోవటం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 53వ వచనము చదువుకుందాం. ఏలైనా కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 53 నుండి. ఏలైనా భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనవలెను. ఏం కప్పుకోవాలట? అమరమైన భౌతికమైన ఈ శరీరము రక్షణ అనే వస్త్రాన్ని కప్పుకోవాల. పాపం అనే ఈ శరీరము పవిత్రత అనే వస్త్రాన్ని కప్పుకోవాల. లోకానికి చెందినటువంటి ఈ శరీరం దేవుని వస్త్రాన్ని కప్పుకోవాలి. అందుకే భౌతికమైనది అమరమైన దానిని కప్పుకోవాలి. అమరమైనది దేవునికి చెందినది, అమరమైనది ఆత్మీయమైనది, భౌతికమైనది మట్టిలో కలిసిపోయేది. సో భౌతికమైనది అమరమైన దానిని కప్పుకోవాలి. జకరియా యేసయ్యను కప్పుకున్నారు, పౌలు యేసయ్య అనే రక్షణ వస్త్రాన్ని కప్పుకున్నారు. అదేవిధంగా మనం కూడా కప్పుకోవాలి. పట్టు వస్త్రాలు కాదు. ఎవరిని కప్పుకోవాలి? నేను క్రీస్తును ధరించా అని చెప్పాలి. ఎవరిని ధరించాలని చెప్పాలి? నీవు క్రీస్తును ధరిస్తే పౌలు వలె అంటావు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. భౌతికమైనది అమరమైన దానిని కప్పుకోవాలి. మరణింపని దానిని ధరించినప్పుడు చూడండి ఎంత చక్కగా. మరణించేది అనగా ఈ శరీరం, మరణింపనిది అనగా ఆత్మీయత. మరణించేది మరణింపని దానిని కప్పుకోవాలి. అంటే రక్షణ వస్త్రాన్ని మనము కప్పుకోవాలి, పవిత్ర వస్త్రాన్ని మనము కప్పుకోవాలి. ఆ తర్వాత చదవమ్మా. మృత్యువు నాశనము చేయబడినది. ఏమైందట? భౌతికమైనది అమరమైన దానిని కప్పుకున్నప్పుడు, నశించేది నశింపని దానిని కప్పుకున్నప్పుడు మృత్యువు ఏమైందట? నాశనము చేయబడినది. ఎప్పుడైతే మృత్యువు నాశనం అవుతుందో నువ్వు నూతన దేవాలయంలో అడుగు పెడతావు. ఆ నూతన దేవాలయమే పరలోక రాజ్యం. ఆ నూతన యెరూషలేమే పరలోక రాజ్యం. అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, దుఃఖము ఉండదు, కన్నీళ్ళు ఉండవు, రాజకీయాలు ఉండవు, వేదన ఉండదు అని వాక్యం పలుకుతుంది. తీయండి ఇప్పుడు దర్శన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. వారి కనుల నుండి 3 నుంచి చదవమ్మా. సింహాసనము నుండి, చూడండి జాగ్రత్తగా, నూతన దేవాలయ వైభవం ఎలా ఉంటుందో చూడండి. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వనిని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును. ఇక ఆయన వారితోనే నివసించును. వారే ఆయన ప్రజలు, వారే ఆయనకు ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగు. 4వ వచనం చదవమ్మా. వారి కనుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏడ్పు గాని బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని చప్పడగొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది ఎక్కడ తెలుసా? ఏడుపు, బాధ, దుఃఖము, కన్నీళ్లు ఉండని లోకం ఏదో తెలుసా? ఆ దేవాలయం ఏదో తెలుసా? నూతన దేవాలయం. ఆ నూతన దేవాలయమే నూతన యెరూషలేము. సో పూర్వపు దేవాలయ వైభవము కంటే నూతన దేవాలయ వైభవం మహా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు పూర్వపు దేవాలయం అంటే మన దేహాలే దేవుడికి ఆలయాలు. నమ్మితేనే ఇలా ఉన్నప్పుడు, నమ్మి బాప్తిస్మము పొందితేనే ఇలా ఉన్నప్పుడు, పవిత్రంగా బ్రతికి పవిత్ర వస్త్రాన్ని కప్పుకొని ఆ మహిమ కలిగిన పరలోకానికి చేరితే ఏముండదట? దుఃఖము ఉండదట, మృత్యు ఉండదట, కన్నీరు ఉండదట, ఏడుపు ఉండదట, బాధ ఉండదట, అన్నీ గతించి పోతాయట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పండగలన్నీ ఎందుకు అనుకున్నారు? మనకు డబ్బులు ఎక్కువయ్యా,
మరెందుకు? ప్రతి పండగ నీలో ఒక మార్పు తేవాలా. ఏం చేయాలట? ప్రతి సంవత్సరం నువ్వు పండగ చేసుకుంటున్నావు, ఆ పండగ నీలో మార్పు తేవాల. మార్పు లేదనుకో, దేవుడు మీ గురించి ఒక మాట చెప్తాడు. ఆ మాట చెప్పి ముగిద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. మీ అమావాస్య పండుగలు. ఏ పండగలు? అమావాస్య పండుగలు. మీ అమావాస్య పండగలు, మీ ఉత్సవములు, మీ ఉత్సవాలు నేను అసహించుకొనుచున్నాను. గుర్తుపెట్టుకోండి. పాప సంకీర్తన చేయకుండా, మనసులో పాపం పెట్టుకొని, చక్కగా పౌడర్ రాసుకొని, నూతన వస్త్రాలను ధరించి ప్రార్థనకి వెళ్తే ప్రభు అంటున్నాడు, నీ అమావాస్య పండగలు, నీ ఉత్సవ దినాలు నేను ఏం చేస్తున్నాడట? అసహించుకుంటాడట. మరి పాప సంకీర్తన చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరికి లెక్క? అర్థమైందా? సో దేవుని బిడ్డలారా, మన పాపమే మనల్ని నాశనానికి దారితీస్తుంది. అందుకే మీ అమావాస్య పండగలు, మీ ఉత్సవ దినాలను నేను ఏం చేస్తానట? మైకులో చెప్పొచ్చుగా, అసహించుకొనుచున్నాను. గుర్తుపెట్టుకోండి. తర్వాత వానినిక సహింపజాలు. తెలుసా? లోకం అంటే వచ్చిన చుట్టాలు ఏం చూస్తారు? గుళ్ళో డెకరేషను, గుడికి లైటింగు, మా ఆడపడుచు నాకు పెట్టిన చీర బాగుంది, అసలుకి ఈ సంవత్సరం పండగ జరిగింది, చాలా బాగా జరిగింది అంటారు. ఇది మనం అనుకునే మాట. ఇదే మాట దేవుడు అనాలనుకో. ఇదే మాట ఈ సంవత్సరం పండగ బాగా జరిగింది అని దేవుడు అనాలంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఆత్మ పవిత్రంగా దేవుడికి అప్పుడు అంటాడు, ఆకాశంలో నక్షత్రాలన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీ అమావాస్య పండగలు, నీ ఉత్సవ దినాలు నేను ఎందుకో, పాపం ఆయనకి ఎందుకు అంత బాధ వేసిందో చదవమా. నేను అసహించుకొనుచున్నాను, వానినిక సహింపజాలను. అవి నాకు బాధాకరము. మీరు ప్రార్థన చేయుటకు, మీరు ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. చూడండి జాగ్రత్తగా, రేపు జాగ్రత్తగా వినండి. చేతులెత్తినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన నేను మీ వైపు అసహ్యంగా ఉన్నాయి నాకు. ఎందుకో అంత అసహ్యం పాప భగవంతుడికి. అంత చదవమ్మా. మీరెన్ని మనవులు చేసినా నేను ఆలించను. మీ చేతులు, ఇప్పుడు లెక్క పెడుతున్నాడు దేవుడు, మీ చేతులు నెత్తురుతో నిండి ఉన్నవి. నెత్తురు కాదు, లేని దొంగతనాలతో నిండి ఉన్నాయి. చేతులు నెత్తురుతోనూ నిండి ఉన్నవి. మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకొనుడు. ఏం చేయాలట? శుద్ధి. కథోలిక శ్రీసభ మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? పాప సంకీర్తనకి వెళ్ళి శుభ్రంగా నీ పాపాలను ఒప్పుకొని కడుక్కోవాలి. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఒక మాట అంటారు, ఎవరైతే పాప సంకీర్తన చేస్తారో వారి ఆత్మకు స్వస్థత కలుగుతుంది. ఎవరైతే పాప సంకీర్తన చేస్తారో వారు ప్రశాంతంగా ఉంటారు. ఎవరైతే పాప సంకీర్తన చేస్తారో వారు దేవునికి దగ్గరగా ఉంటారు. ఎవరైతే పాప సంకీర్తన చేసి చేతులెత్తి దేవుడికి మొరపెడతారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరైతే పాప సంకీర్తన చేస్తారో వారి హృదయము పవిత్రంగా ఉంటుందని పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు చెప్తారు. ప్రభు చెప్పేది కూడా అదే. మీ చేతులు ఎలా ఉన్నాయి? మీ పెదాలు ఎలా ఉన్నాయి? అబద్ధాలతో ఉన్నాయి. మీ కళ్ళు ఎలా ఉన్నాయి? చీకట్లా ఆవరిస్తున్నాయి. మనకు డబ్బున్నవాడే కనపడతాడు, దేవుడు ఉన్నవాడు కనపడ్డా. అంటే కళ్ళు కప్పేసింది డబ్బు. అవునా? ఎలా ఉందమ్మా నీ కళ్ళు? ప్రభు అన్నారు, నీ చేతులు రక్తముతో ఉన్నాయి, నీ పెదాలు పాపంతో ఉన్నాయి, నీ కళ్ళు పాపంతో ఉన్నాయి. అందుకే నీ పండగ నాకు అసహ్యంగా ఉందట. నీ ఉత్సవ దినాలు నాకు అవసరం లేదు, నీ పండగ దినాలు నాకు అవసరం లేదు. అందుకే మిమ్మల్ని మీరు ఏం చేయాలట? కడుక్కోవాలట.
కడుక్కోవటం అంటే గోరింటాకు కాదు, మన పాపాన్ని కడుక్కోవాలి అంటున్నారు. తర్వాత చదవమ్మా. మిమ్మల్ని మీరు కడుగుకొనుడు, శుద్ధి చేసుకొనుడు, మీరు నా ఎదుట దుష్కార్యాలు చెయ్యకండి, చెడ్డను విడనాడు. ఏం విడనాడాలా? చెడ్డను. రేపు మందైన మగోళ్ళు ఎవరు ఉండరు, అవునా? మీరే డబ్బులు ఇస్తారంట, పండగగా తాగులేయా అని ఇస్తారట. ఆయన తాగినాక మీరు వెతుకుతారు, ఎక్కడ ఏ కాలంలో పడిపోయాడా మా ఆయన. నా ఎదుట మీరు పాపము చేయకండి. తర్వాత చదమ్మా. మంచిని చేపట్టండి, న్యాయమును జరిగించండి, పీడితులను ఆదుకోండి, అనాథ శిశువులకు న్యాయం చేయండి, వితంతువుల పక్షాన నిలబడండి. నా వివాదమును పరిష్కరించుకుందాం. వివాదాలు ఏం చేయాలట? పరిష్కరించుకుందాము. గొడవలన్నీ ఇప్పుడే బయటకు వస్తాయి. పురాతనమైన గొడవలన్నీ ఎప్పుడు వస్తాయి బయటికి? పండక్కి, అవునా? నిజం. మీరు ఒప్పుకున్నా నిజమే, ఒప్పుకోకపోయినా నిజమే. పాత గొడవలన్నీ తవ్వి తగువాడేది ఎప్పుడు? పండగప్పుడే. ప్రభు అంటున్నారు, మీ వివాదాలను పరిష్కారము చేసుకోండి. తర్వాత చదవమ్మా. మీ పాపములు సింధూరము వలె, ఇవన్నీ చేస్తే సింధూరము వలె ఎర్రగానున్నాను, మంచు వలె తెల్లగానే ఉన్నాను. ఎప్పుడైతే అట మీ పాపాలు ఎర్రగా ఉన్నాయి, వాటిని నేను తెల్లగా చేస్తా. ఎప్పుడట? అమ్మా, సమస్యల పరిష్కారం చేసుకున్నప్పుడు, నీవు కడుక్కున్నప్పుడు, వితంతులకి కోపు తీసుకున్నప్పుడు, అనాథలని ఆదుకున్నప్పుడు, ఒక ముద్ద ఇంట్లో మూలన మూలిగే అత్తకి ముద్ద పెట్టినప్పుడు, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఎర్రగా ఉన్న నీ పాపాలు తెల్లగా అయితే అంట. అప్పుడు ఎర్రగా ఉన్న పాపాలు తెల్లగా చేసుకుని దేవుడి దగ్గరికి వస్తే, ఈరోజు ఈ సంవత్సరం పండగ బాగుందంటాడు. ఎవరనేది? యేసయ్య అంటాడు. నీకు యేసయ్య మెప్పు కావాలా, లోకపు మెప్పు కావాలా? యేసయ్య మెప్పు కావాలి. యేసయ్య మెప్పు కావాలంటే మనము దేవుని ముందు మనల్ని మనం కడుక్కుందాం. కాబట్టి ప్రతి సంవత్సరం మన పండగ మనలో ఒక మార్పు తేవాలి. ఎందుకు అనగా, దేవాలయ పండగ మార్పు ఎందుకు తెచ్చుకోవాలంటే, ఇదిగో మనం నూతన దేవాలయంలో అడుగు పెట్టబోతున్నాం. ఆ నూతన దేవాలయమే పరలోక రాజ్యం. అది ఈ దేవాలయం కంటే ఇంకా వైభవముగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి రేపటి రోజున పండగ పీఠాధిపతుల చేతుల మీదుగా, మరి గురువుల చేతుల మీదుగా పండగ జరగబోతుంది. కాబట్టి పవిత్రమైన మన హృదయాన్ని దేవుని సమర్పించుదాం, దేవుని మహిమపరచుదాం, మనము దీవించబడదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.